నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఫలించింది. ట్రాఫిక్ కష్టాలకు మోక్షం లభించింది. గంటలు గంటలు టెన్షన్తో నిరీక్షణకు తెరపడింది. ఆ రెండు చోట్ల అండర్ పాస్లకు టెండర్లు పూర్తయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం లభించింది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీవీ నగర్ కొండైపాలెం గేట్లు దాటాలంటే 3 నుంచి 4 ట్రైన్లు అటు ఇటు వెళ్లిందాకా వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వివిధ రకాలైన కాలేజీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారి హడావిడి అంతా ఇంతా ఉండదు. నగరం నుంచి మినీ బైపాస్ రోడ్డుకు చేరుకునేవారు, మినీ బైపాస్ నుంచి నగరంలోకి వచ్చేవారి సందడి మామూలుగా ఉండదు. నిరంతరం వాహనదారుల హడావిడి కనిపిస్తూనే ఉంటుంది. దీనికి తోడు బీవీ నగర్ రోడ్డు రైల్వే గేటు సమీపాన కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు అంతంత మాత్రంగానే ఉంది. వివిధ రకాలైన షాపులు ఈ ప్రాంతంలో కొలువు తీరడం, వాళ్ళ షాపుకు వచ్చిన వారు రైల్వే గేట్ రోడ్డులో పార్కు చేయడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ గేటు ఓ 10 నిమిషాలు వేస్తే రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలబడిపోవడం, గేట్ తీసిన వెంటనే హడావిడిగా వెళ్లే క్రమంలో ఒకరినొకరు ఢీ కొట్టుకోవడం రివాసుగా మారింది. కొండైపాలెం గేటు పరిస్థితి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. కొండైపాలెం గేటు నుంచి వనంతోపు సెంటర్ వరకు వివిధ రకాలైన అంగళ్లు 2 వైపులా వెలిశాయి. R&B రోడ్లకు ఆక్రమణలు వచ్చేశాయి. ఒక్కొక్క దుకాణం ఒక్కో వైపు 2 మీటర్ల వరకు రోడ్డును ఆక్రమించేశారు. దీంతో ఈ రోడ్డు ముందుకు పోయింది. కొండైపాలెం గేట్ ఆనుకొని మరో దేవాలయం తెలిసింది. ఈ గేటులో ఉన్న దేవాలయానికి పూజల నిమిత్తం వచ్చేవారు అనేకులు. ఇక్కడ వాహనాలకు అడ్డుపెట్టి పూజలు నిర్వహించడం సర్వసాధారణంగా మారిపోయింది. కొండైపాలెం రైల్వే గేటు వేస్తే వాహనదారులు ఇక్కట్లో అంతా ఇంతగా లేదు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకున్న రాజకీయ చాణుక్యం నేపథ్యంలో కేంద్రంలో అనేక మంది రైల్వే అధికారులను రంగంలోకి తీసుకుని వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పడుతున్న ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకుని వెళ్లడంతో ఈ 2 బ్రిడ్జిలకు అండర్ పాస్లు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లు ఇవాళ ఎట్టకేలకు పూర్తయింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఫలించినట్టే అయింది.